10:6 మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రియమైన వాళ్ళ పౌలు బాధ అతడు తగ్గించుకున్నట్లు చేసినది అనే విషయానికి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే పౌలు బాధ అతడు తగ్గించుకున్నట్లుగా చేసింది. అంటే మన జీవితంలో కూడా ఒకవేళ మన శరీరంలో కూడా ఏదైనా వ్యాధి ఉన్నప్పుడు మనం కూడా తగ్గించుకోవాలి అనే విషయానికి మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రభు యొక్క శక్తిని మన జీవితంలో పరిపూర్ణం చేసుకుని మనం హెచ్చించుకోకుండా మన యొక్క ఆ యొక్క శ్రమ ద్వారా మనం ఏం చేయాలంట, ఆ బాధ ద్వారా, ఆ వ్యాధి ద్వారా మనము తగ్గించుకోవాలి అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో అయితే మనం చూస్తూ ఉన్నాం. అతని ద్వారా దేవుని శక్తిని పనిచేసేటట్లుగా చేసింది ప్రియమైన వాళ్ళగా. కానీ మన మాట ఏంటి ఒకసారి గమనించండి. అంటే అతడు ఎప్పుడైతే తగ్గించుకుని ఉన్నాడో దేవుని యొక్క శక్తి అతని యొక్క జీవితంలో పరిపూర్ణమైంది. కాబట్టి మన జీవితంలో మనము కూడా ఒకవేళ సమస్యల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు మనం కూడా ఏం చేయాలి? పౌలు వలె తగ్గించుకోవాలి. హెచ్చించుకోకుండా మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు తన పని మన జీవితంలో ఆయన నెరవేర్చేవాడుగా ఉంటాడు అనే విషయానికి మనం చూస్తూ ఉన్నాం. శ్రమను దేవునిగా గుర్తించాలి ప్రియమైన వారు. ఎప్పుడైతే శ్రమలు వస్తున్నాయో ఆ శ్రమలను మనం ఏం చేయాలంట? దేవునిగా గుర్తించాలి. దాని ద్వారా వచ్చే శ్రమ మీ శక్తిని పరిపూర్ణమైనట్లు ఆ శక్తిని మనం చూసుకోవాలని మనం చూస్తున్నాం. ఎందుకంటే అలాగే ఈ శ్రమలు మమ్మల్ని ఏ విధంగా దేవుని దగ్గరికి తీసుకువెళ్తున్నాయో అని మనం గుర్తించాలి ప్రియమైన వారు. ఆ శ్రమలు మనల్ని ఎక్కడ నడిపించాలి? దేవుని దగ్గరికి నడిపించాలి. అపోస్తలుడైన పౌలు అనేకమైన శ్రమలు పొందినప్పుడు, తన శరీరంలో ముళ్ళు ఉన్నప్పుడు కూడా ఆయన ఎక్కడికి వచ్చాడు? దేవుని దగ్గర ఉన్నాడు. అంటే మన కష్టాలు వచ్చినప్పుడు, మన బాధలు వచ్చినప్పుడు, అందుకనే మనం చూస్తున్న ఒక ఆయన పాట పడుతుంది, కష్టాలు ఉన్నప్పుడే మనం దేవుని దగ్గరికి, అంటే మన బాధలు ఉన్నప్పుడే మనం దేవుని దగ్గరికి వెళ్ళేవారుగా ఉంటాం ప్రియ సహోదరి సహోదరుడా. అందుకని ఆ శ్రమల గురించి మనం ఫిర్యాదు చేయకూడదు ప్రియమైన వారు. అందుకని మన కష్టం వచ్చినప్పుడు, లేక మన యొక్క జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు మనం ఏమాత్రం కూడా ఫిర్యాదు చేయకూడదు. దేవాన్ని నిన్ను నమ్ముకుని ఉన్నాను, నేను అనేక సార్లు ప్రార్థిస్తూ ఉన్నాను, నీ ప్రార్థన విడువక నేను వెళుతూ ఉన్నాను, నా జీవితంలో నీవే కదా, అయితే నీ కొరకే కదా నేను జీవిస్తూ ఉన్నాను. అయినప్పుడు కూడా ఈ శ్రమలేంటి, ఈ బాధలేంటి, ఈ యొక్క బలహీనతలు ఏంటి అని మనం ఏమాత్రం కూడా దేవుని మీద ఏం చేయకూడదు? ఫిర్యాదు చేయకూడదు. నిందలు వేసే వాళ్ళని ఏమాత్రం కూడా ఉండకూడదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఎందుకు మనం నిందలేయకూడదో కూడా మనం చూద్దాం ప్రియమైన వాళ్ళరా. దేవుని యొక్క సన్నిధానంలో ఎందుకు మనం ఆయన మీద నిందలు వేయకూడదు? ఎందుకంటే మన పాప స్వభావాన్ని బట్టి, మన పేదరికాన్ని బట్టి, లేక మన రోగమును బట్టి మనం ఏం చేస్తుంటాం? ఫిర్యాదు చేయాలనుకుంటాం. మన పాప స్వభావం ఏం చేస్తుందంటే, దేవుడు చేసిన కార్యాలను బట్టి మన జీవితంలో ఒకవేళ మన బలహీనతలు ఉంటే, బాధలు ఉంటే, మన పాప స్వభావాన్ని బట్టి మనం ఏం చేస్తాం? దేవుడు నాకేమి చేయలేదు. ఒకవేళ పేదరికంలో అందరూ కూడా ధనవంతులుగా ఉన్నారు, నేను చాలా పేదవాడిగా ఉన్నానని దేవుడి మీద నింద వేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. శ్రమలు వచ్చినప్పుడు దేవుడి మీద నింద వేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. రోగం వచ్చినప్పుడు దేవుడి మీద నింద వేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఇవన్నీ కూడా ఎందుకు మనం చేస్తున్నామంటే మన పాప స్వభావాన్ని బట్టి ప్రియమైన వాళ్ళు. ఎందుకని మన పాపంలో కనుక ఒకరి మీద నింద వేయడానికి మనము చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాకుండా ప్రియ సహోదరి సహోదర, ఆ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కానీ ఈ యొక్క శ్రమలు నూతన దృక్పథాన్ని చూడమని ప్రభు మనకి చెప్తూ ఉన్నాడు. శ్రమలు ఎప్పుడైతే నీలోకి వస్తున్నాయో ఒక నూతన దృక్పథాన్ని చూడాలి. ఏంటి అని ఒకసారి మనం గమనించైతే, ఎందుకంటే శ్రమలు చెడ్డ విషయము కాదు ప్రియమైన వారు. శ్రమలు అనేవి అవి చెడ్డవి కాదు అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే మనము ఎప్పుడైతే సహనాన్ని కలిగి ఉంటామో, ఓర్పును కలిగి ఉంటామో, మన సహనాన్ని ఓర్పును పరీక్షించడానికి అనేక శ్రమలు మనకు వస్తూ ఉన్నాయి. అంటే శ్రమలు మనం ఏ విధంగా ఎదుర్కొంటూ ఉన్నాం, శ్రమలు ఏ విధంగా తట్టుకుంటూ ఉన్నాం, శ్రమలు రాకపోతే దేవుని యొక్క విలువ అనేది మనకి తెలియదు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి దేవుని విలువ తెలియాలంటే, దేవుని శక్తి తెలియాలంటే అనేకమైన శ్రమలు మనకు వస్తాయి. కాబట్టి శ్రమలు చెడ్డవి కాదు అనే విషయాన్ని మనం గమనించాలి. చాలా మంది ఏమనుకుంటాం అంటే, మనకు వచ్చే బాధలను బట్టి, మనకు వచ్చే కష్టాలను బట్టి మనం భయపడిపోతాం. కానీ కష్టాలనేవి, శ్రమలు అనేవి చెడ్డవి కాదు అనే విషయానికి మనం చూస్తూ ఉన్నాం. అవి మనల్ని ఎందుకు చెడ్డవి కాదు? మనల్ని దేవుని దగ్గరికి నడిపిస్తాయి. ఒకవేళ మనకు అన్ని బాగున్నాయనుకోండి, ఎటువంటి లోటు లేదు,
తినడానికి లోటు లేదు, నివసించడానికి లోటు లేదు, అవి మనం జీవించడానికి లోటు లేదు, మనకి ఏది లోటు లేదు అనుకోండి. ఏమంటాం, దారంటే వెళ్ళేవాళ్ళే ఏంట్రా అని మనం అతన్ని ఎగతాళి చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. దేవుడు కూడా లెక్క చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుడు ఎవడో అని మనం వాళ్ళని ప్రశ్నించడానికి మనం ఇష్టపడుతుంటాం. అంటే మనకు అన్నీ బాగుంటే ఎవరు సహాయం మనకి అక్కర్లేదని మనం చూస్తూ ఉంటాం. అందుకని అటువంటి ఎప్పుడైతే మనం విర్రవీగే సమయాన్ని, ఇందాక అరిన ప్రార్థన చేసింది, ఎప్పుడైతే మనం విర్రవీగుతున్నామో, ఎప్పుడైతే గర్విస్తూ ఉన్నామో, అటువంటి సమయాల్లో దేవుడు మనం ఏం చేస్తాడు, తగ్గించడానికి ఈ శ్రమలు పెడుతూ ఉంటాడు. కాబట్టి ఆ శ్రమల గుండా మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటాడైనా దేవుని దగ్గరికి రావాలి, దేవుని సన్నిధానములకు రావాలి. కాబట్టి అందుకనే శ్రమలు చెడ్డవి కాదు, మనం దేవుని దగ్గరికి నడిపిస్తాయి ప్రియమైన వాళ్ళ. అందుకనే శ్రమలు మంచివి. ఎందుకని ఆ శ్రమలు వచ్చినప్పుడే మనం దేవుని దగ్గరికి వెళుతున్నాం కనుక. అందుకని ఇప్పుడు ఆ సహోదరైన మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే శ్రమలు దీవెనగా మనము గుర్తించడం ద్వారా మన శక్తి సంపూర్ణం చేసుకోవడమే కాకుండా ప్రియా సహోదరా, ఈ బాధ వేదనలో సహాయం కొరకు నిరీక్షణ మనకు అవసరమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మన యొక్క బాధలో, మన కష్టాల్లో, మన శ్రమల్లో మన శక్తిని సంపూర్ణంగా చేసుకోవాలంటే మనకు ఎవరు కావాలి? దేవుని సహాయం కావాలి. దేవుని సహాయం కావాలంటే ఆయన యందు మనకు నిరీక్షణ కావాలి. కాబట్టి ఆ నిరీక్షణ కొరకు మనము దేవుని దగ్గరికి రావలసిన వారమైనట్లుగా మనం చూస్తున్న ప్రియమైన వారు. అందుకని ఒకటి ఏమని చెప్తున్నాడంటే, మనిషి తిండి లేకుండా 40 రోజులు బ్రతకొచ్చాను ప్రియమైన వారు. ఒక మనిషి 40 రోజులు ఆహారం ఏమి తీసుకోకపోయినా బ్రతుకుతాడంట. ఒకవేళ నీరు తాగకుండా మనము 4 రోజులు బ్రతకొచ్చట. అసలు నీరు ముట్టుకోకుండా మనిషి ఎన్ని రోజులు బ్రతకొచ్చు? 4 రోజులు. అంటే ఆహారం లేకుండా 40 రోజులు బ్రతకొచ్చు, మంచినీరు లేకుండా 4 రోజులు బ్రతకొచ్చు. అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, గాలి లేకుండా 4 నిమిషాలు మాత్రమే మనిషి బ్రతుకుతాడు. గాలి లేకుండా ఎన్ని నిమిషాలు బ్రతుకుతాడు? 4 నిమిషాలు గాలి లేకుండా బ్రతుకుతాడు. అంత మాత్రమే కాకుండా కానీ నిరీక్షణ లేకుండా కొద్ది క్షణాలు కూడా మనము బ్రతకలేమంట ప్రియమైన వాళ్ళం. అంటే భోజనం లేకపోయినా 40 దినాలు బ్రతకొచ్చు, వాటర్ లేకపోయినా 4 రోజులు బ్రతకొచ్చు, గాలి లేకపోయినా 4 నిమిషాలు బ్రతకొచ్చు. కానీ నిరీక్షణ లేకపోతే ఒక క్షణము కూడా మనము బ్రతకలేం. అంటే నిరీక్షణ అంత ప్రాముఖ్యమైనది, అంత విలువైనది ప్రియమైన వాళ్ళం. కాబట్టి అందుకనే మన కష్టాలు వచ్చినప్పుడు, మన బాధలు వచ్చినప్పుడు దేవుడు నాకు సహాయం చేస్తాడని ఒక నిరీక్షణ నువ్వు కలిగి ఉండాలి. ఆ నిరీక్షణ నువ్వు లేకపోతే నువ్వు బ్రతకలేవు ప్రియమైన వాళ్ళు. అందుకని ప్రతి ఒక్కరికి కూడా మనకేం కావాలి? నిరీక్షణ కావాలి. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇది నిజం ప్రియమైన వాళ్ళ. మన శ్రమల్లో మనము బలపరిచేది, మనకు నమ్మకాన్ని ఇచ్చేది ఆ ఒక్కడే మనకు అవసరం ప్రియమైన వాళ్ళ. నిరీక్షణ మన జీవితాల్లో ఎంతో అవసరమైన విషయానికి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అందుకని పౌలు బాధ కలిగి ఉన్నాడు. దాన్ని బట్టి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు ప్రియమైన వారు. తనకు ఎప్పుడైతే బాధ కలిగిందో, తన శరీరంలో ముళ్ళు ఎప్పుడైతే తనను బాధ పెడుతుందో, తన జీవితంలో ఏం చేయాలనుకున్నాడు? ప్రార్థన చేయాలి. తన నిరీక్షణ కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రార్థనే పరిస్థితులను మార్చివేస్తుంది, ప్రార్థనే నాకు సహాయం చేస్తుంది. అంటే నీకు శ్రమలు కలిగినప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలి. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఒక నిరీక్షణ కావాలి. యేసయ్య మాత్రమే నన్ను స్వస్థపరచగలడని ఒక నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు దేవునితో ప్రార్థన చేయాలనే ఒక ఆలోచన నీకు వస్తుంది. అందుకనే ప్రియ సహోదరా, అలాగే దేవుడు కూడా ఆ ప్రార్థనకు నా కృప నీకు చాలును అని జవాబు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే పౌలు గారు ప్రార్థన చేశాడో, పౌలు గారు ప్రార్థన దేవుడు విని ఏమన్నాడు? నా కృప నీకు చాలును. అంటే దేవుని కృప ఎంత విలువైనది అక్కడ అపోస్తలుడైన పౌలుకు ప్రభువు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనము కూడా ఆ కృప మీద ఆధారపడటం ద్వారా ఆ శ్రమలు మనకు ఏం చేస్తున్నాయి? శక్తిని ఇస్తున్నాయి. అంటే నువ్వు శ్రమల్లో ఎప్పుడైతే ఉన్నామో, బాధలో ఎప్పుడైతే ఉన్నామో, నీవు దేవుని మీద ఆధారపడి ఉంటే దేవుని కృప నేను ఏం చేస్తుంది? బలపరుస్తుంది ప్రియమైన వాళ్ళ. అంటే మనము కష్టాల్లో దేవుని మీద ఆధారపడి ఉండాలి, బాధల్లో దేవుని మీద ఆధారపడి ఉండాలి. అప్పుడే
దేవునికి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, దేవుని కృప మీద మనం ఆధారపడి ఉంటామో, అప్పుడే మన శక్తి ఏమవుతుందంట, పరిపూర్ణం అవుతుంది అని పరిశుద్ధ గ్రంథంలో అయితే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అందుకని ఇప్పుడు సహోదరి సహోదరా, కాబట్టి మనం దేవుని కృప మీద ఏం చేయాలంట, ఆధారపడడం ద్వారా శ్రమలో మన శక్తిని దేవుడు పరిపూర్ణం చేసుకుంటూ ఉన్నాం ప్రియమైన వాళ్ళు. అందుకనే ప్రియ సహోదరి సహోదరా, ఆయన మీకు సహాయం చేయగలడు. ఎవరు సహాయం చేయగలరు? యేసయ్య నీకు సహాయం చేయగలడు. అందుకనే మనుషులు నమ్ముకుని కన్నా యెహోవాను ఆశ్రయించట మీరు. దేవుడు మాత్రమే నీకు నాకు మనకు సహాయం చేయగలడు ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే చలికాలంలో పిల్లలకు ఏం చేస్తాం, ఒక మంచి రగ్గుని కప్పుతాం. ఎందుకంటే అది ఆ పిల్లలకు ఏమొస్తుంది, వేడిని ఇస్తుంది, వెచ్చదనాన్ని ఇస్తుంది. అందుకనే ఆ వెచ్చదనాన్ని ఇవ్వడానికి ఆ చంటి పిల్లలకు మనం ఏం చేస్తాం, ఒక రగ్గును కప్పుతాం ప్రియమైన వాళ్ళరా. అలాగే ఇక్కడ మనల్ని కూడా ఆయన కప్పి ఉన్నాడు, ఒక దుప్పటి వల్లే ఆయన మనల్ని కూడా ఏం చేస్తున్నాడు, కప్పి ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఆయన మనల్ని ఎన్నటికి కూడా విడిచిపెట్టాడు ప్రియమైన వాళ్ళరా. ఈ లోకంలో ఎవరు విడిచినా యేసయ్య నిన్ను నన్ను మనను ఆయన విడిచిపెట్టాడు. అందుకనే ఆయన సహాయం కొరకు మనం ఎదురు చూడాలి, ఆయన మీద మనం నిరీక్షణ కలిగి ఉండాలి. మన శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఆయన కప్పేవాడుగా ఉన్నాడు అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో అయితే మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మన సమస్యలు ఎప్పుడైతే తొలగిపోతాయని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. అయితే నీ జీవితంలో ఎన్ని